చైనాలో అతిపెద్ద ఫిషరీ థీమ్ పార్క్. యాభైకి పైగా యాక్టివిటీస్. చేపలు పట్టడానికి ఈ రేంజ్ టెక్నాలజీనా? Welcome to China! Want to go to India? India beautiful. Yeah. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ విహారం. ఈరోజు మన విహారం దోమ ప్యారడైజ్లో నడుస్తుంది. ఇది మెయిన్గా చేపల పార్క్. పాతకాలంలో చేపలు ఎలా పెట్టేవారు, అక్కడ నుంచి మొదలుకొని ఈ జనరేషన్లో చేపలు ఎలా టెక్నాలజీ వాడుకొని పడుతున్నారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మనం ఉంటున్న టియాంజిన్ నుంచి 1.5 hours జర్నీ అండ్ బీజింగ్ నుంచి 2.5 hours జర్నీ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవగానే చీర్ గర్ల్స్ చాక్లెట్లు ఇచ్చి మరీ స్వాగతం చెప్తున్నారు. ఈ పార్క్ మొత్తం 250 acres విస్తీర్ణంలో ఉంది. సో తిరగడానికి ఈ షటిల్ ట్రైన్స్ ఉంటాయి. మనకు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో దిగొచ్చు, మళ్ళీ ఎక్కొచ్చు కూడా. ఇవి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయి. ఈ షటిల్ ట్రైన్సే కాకుండా మనకు సైకిల్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్న ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మనం రెంట్కి తీసుకొని మొత్తం ఈ పార్క్ తిరగవచ్చు. మనం ఫస్ట్ బోట్ రైడ్తో స్టార్ట్ చేద్దాం. ఇది ఒక ఆర్టిఫిషియల్ రివర్ రాఫ్టింగ్ లాంటిది. బోట్ రైడింగ్ దగ్గరికి అయితే వచ్చినాం మనం. చూడండి మొత్తం క్యూ ఎలా ఉందో. ఇక్కడ రైడ్ కంప్లీట్ అయిన వెంటనే బోట్స్ అన్నీ అలా లైన్ మీద నుంచి పైకి వస్తాయి. మరిన్ని విషయాలను మన తెలంగాణ బిడ్డ తెలియజేస్తారు. చూడండి, ఇక్కడ చైనాలో ఇందిరాబాయ్ గిట్ల కట్టిరు. ఎక్కడ చూసిన వాటరు, జనాలు. చూడుగా వాటర్ అయితే కింద నుంచి మీ దాకా వస్తున్నారు. వాటర్ వస్తున్నాయి, ఇందులో బోట్లలో ఎక్కుతున్నారు, కింద జయ్య జారుతున్నారు. ఇక అదే లొల్లి ఇక్కడ. వీకెండ్ వచ్చిందంటే అందరు పొరాలు వేసుకొని పార్టీలకు వస్తారు, ఇక్కడ ఎగురుతారు, మంచిగా తింటారు, మళ్ళీ పోతారు. చూడండి చైనా పొరాలను. గో గో గో. ఇప్పుడు మన బోట్ దీనికి అటాచ్ అవుతుంది. అటాచ్ చేసినాడు, ఈ లైన్ అమ్మడే పోవాల్సిందే. నమస్తే అన్నా, బాగుంటావు కదా? బాగుంటావులే బా. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి ఫిష్ స్పా. మనకు అక్కడక్కడ షాపింగ్ మాల్స్లో చిన్న చిన్న తొట్టిల్లో ఫిష్లు పెట్టి కాలు పెట్టుకుని ఉంటారు కదా. ఇక మొత్తం ఏరియా అంతా ఫిష్ స్పానే. పీటల్ లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. అటాక్ ఫిష్లన్నీ అటాక్ చేశాను నన్ను.
వాటర్ కూడా చల్లగా ఏం లేవు, కొంచెం లైట్గా వేడిగా గోరువెచ్చగా ఉన్నాయి వాటర్. ఇక్కడ పిల్లలు వాటర్లో పెట్టడానికి కొంచెం భయపడుతున్నారు. నిచో హాయ్. పిల్లలు ఇక్కడ పెట్టడానికి భయపడుతున్నారు చాలా. ఈ ప్లేస్ మొత్తం రౌండ్గా ఉంది, మొత్తం అందరూ కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చొని రిలాక్స్గా కాళ్ళు వాటర్లో పెట్టి ఫిష్ మసాజ్ చేస్తుంది. అంత అయిన తర్వాత కాళ్ళు తుడుచుకోవడానికి ఇక్కడ టిష్యూ పేపర్లు ఉంచారు, తుడుచుకొని పడేయడానికి డస్ట్బిన్లు కూడా ఉంచారు. పద్ధతి, ఒక పద్ధతి, ప్లానింగ్. నెక్స్ట్ మనం హైటెక్ ఫిషింగ్ ఏరియాని చూద్దాం. టూ లైన్స్ ఉన్నాయి, ఇటుపక్క ఒక లైను, ఆ తర్వాత మళ్ళీ అటుపక్క ఒక లైను. ఒక ఎక్విప్మెంట్కి టోకెన్ నెంబర్ ఉంది, ఆ టోకెన్ నెంబర్ ప్రకారం వచ్చి తీసుకోవాలి. డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. ఇదేమో ప్రొక్లైనర్ షేప్లో ఉంది. ఇక్కడ మా తిక్కస్వామి రైడ్ చేసేదేమో బైక్ షేప్లో ఉంది. వాటర్లోకి దించి వెయిట్ చేయాలి ఫిష్ కోసం. ఓపెన్ చేయ నెట్ ఓపెన్ చేయి. నెట్ ఓపెన్ చేసి దించు లోపలికి. ఇక్కడ మనకు మానిటర్ ఉంటుంది, మానిటర్ తెలుస్తుంటుంది ఫిష్ వచ్చేది లేదు. ఫిష్ పడ్డ వెంటనే అలా పైకి లేపాలి. పైకి లేపి అలా తీసుకొచ్చి పక్కన ఉంటున్న ఈ వాటర్లో రిలీజ్ చేయొచ్చు ఫిష్ పడితే. అది ప్రాసెస్. ఓ చిట్టి మొత్తానికి ఫిష్ పట్టేది. వావ్ సూపర్ చిట్టి. వదిలే దాంట్లో. వావ్ మొత్తానికి ఫిష్ దొరికింది చిట్టికి. ఆయన బకెట్తో ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు ఫిష్లకి. అక్కడ హ్యాంగ్ అవుతుంది కదా, వాటికి ఫుడ్ అటాచ్ చేస్తాడు. ఫుడ్ అటాచ్ చేసి దాన్ని వాటర్లోకి వదిలితే దగ్గరికి ఫిష్లు వస్తాయి. సో దానిలో పట్టుకోవచ్చు. ఏం బావా రేపు సండే మరి, కానీ గ్యాలం గట్టిగా వేయి. బాగా పెద్దది మామూలుగా పెట్టలేదు, చాలా పెద్దది వేసాడు. పెద్ద ఫిష్ పట్టాడు వాటర్లో పోవడానికి. అర్రే పడిపోయింది. చిన్న ఫిష్ పడింది, చిన్న ఫిష్. ఏదో ఒకటి, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. తీసుకురా ఇటు తీసుకురా. అలా పడుతుంది, వెళ్తున్నాయి. అలా పైకి లేపంటే కింద పడిపోతుంది. అంతసేపు నుంచి ట్రై చేస్తాను కూడా, మొత్తానికి నేను కూడా ఒక ఫిష్ను పట్టా. అది అనుకోకుండా పట్టా. నాన్నబాబు కూడా ఒక ఫిష్ పట్టాడు. ఓకే వదిలే. ఓ పోదులే. అమ్మో మా తిక్కలసామి కూడా మొత్తానికి కూడా పట్టిందో. తీసుకురా వదిలి, దీంట్లో వదిలో. ఇంకొంచెం తీసుకురా. వదిలి బేబీ. చాలా పెద్దది పడింది. రేపటికి నీకు వస్తుంది రేషన్ను. ఓకేనా? పారిపోయింది రోయ్. నేను ఫిష్ పట్టాను. ఒకటి వచ్చింది మళ్ళీ పారిపోయింది, ఇంకొకటి వచ్చింది మళ్ళీ పారిపోయింది. మళ్ళీ పట్టాను. రే అబ్బోడా పట్టుకోరా.
రే అబ్బోడా రే 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 యాక్టివిటీ అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఫెసిలిటీ కూడా ఉంది. ఏరా అప్పుడు మంచిగా ఫిష్లు పట్టినావా? ఓ సూపర్ రా. ఇక్కడ ఇది ఇంకో టెక్నాలజీ, మొత్తం రిమోట్తో ఆపరేట్ చేస్తున్నాడు బుడ్డోడు. రిమోట్తో అక్కడి వరకు పంపించి అక్కడి నుంచి ఫిష్ క్యాచ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వదులుతున్నాడు. చూడండి, రిమోట్తో ఆపరేట్ చేస్తాడు. మన నెక్స్ట్ ఐటమ్ స్పీడ్ బోట్ రైడ్. ట్రిప్నంతా కవర్ చేయడానికి మనకి 2 ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఈ బోట్ రైడ్కి వెళ్ళడానికి చిన్నపాటి క్యూ అయితే ఉంది. ఇందు ఓమెన్ ఇందు రెన్ చాపంగ్యో హెంగావుసింగ్ ఇందావని AK 苦力后呀后本。谢谢。హలో హలో పిచ్చి లేపాలా? లెట్స్ గో.我的妈呀！我的妈呀！ ఇందాక మనం వెళ్ళిన ఫిష్ స్పా అది. అయిపోయి మన నెక్స్ట్ రైడ్ వార్ ట్యాంకర్ మీద. రైడ్ ఫినిష్ అయ్యాక మన వాళ్ళు నెక్స్ట్ రైడ్ కోసము సైకిల్ తీసుకున్నారు. కార్లో వెళ్ళే వాళ్ళు కార్లో కూడా వెళ్తున్నారు. నేనైతే షటిల్ ట్రైన్లో వెళ్తున్నాను ఇప్పుడు. హలో హాయ్ హాయ్.
మన బాలీవుడ్ సాంగ్ ఇక్కడ బాగా ఫేమస్. ఈ బుడ్డోడు పాడతాడు చూడండి. Aki kuli ho ya ho ben, di da kuli na ho wa he, gay say gay mu na alaga, aki they say ho wa he. Okay, chang. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీళ్ళలో నడిచే ట్రైన్. వాటర్లో ట్రాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం పాత పద్ధతిలో చేపలు ఎలా పట్టేవాళ్ళము ఇక్కడ చూడొచ్చు. కంపలతో చేపల వేట. పిల్లలు మొత్తం సూట్లు వేసుకొని ఫుల్ పెట్టుగా ఫిష్లు పడుతున్నారు. ఇంకో యాక్టివిటీ ఇక్కడ ఫిష్లు పడడానికి. అక్కడ పైనుంచి ఫిష్లు అలా వదులుతారు. వచ్చిన వాటిని వీళ్ళు క్యాచ్ చేస్తున్నారు. బుడ్డోడు వేసినట్టున్నాడు. వాడు వల్ల పట్టినాడు, సుమారుగా పట్టినాడు. ఎట్లా చేయబెట్టి ఇక్కడ సెటప్ అంతా ఉంది మనకు. సెటప్ అంతా వేసుకొని మనం ఆ ఫిష్ ఏరియాలోకి వెళ్ళి ఫిష్ పట్టవచ్చు. ఇప్పుడే మన వాళ్ళు వేసుకొని స్టార్ట్ చేశారు. మీరు కూడా స్టార్ట్ చేసినారా? పట్టుకోక ఏం కష్టం కష్టలేరా? పిల్లలు పట్టుకుంటారు వీళ్ళు. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. వాటిని ఫాస్ట్గా కవర్ చేసేద్దాం, లేదంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ బీచ్. మనం వేటాడిన ఫిష్లని కావాలంటే ఇలా ప్యాక్ చేసి మనకే ఇస్తారు. ఇంతటితో చైనాలో చేపల వేట పూర్తయిపోయింది. మన ఈ ట్రిప్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.